హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ అన్నమాట. నేను 1/2 కేజీ కాకరకాయ తీసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టాను. వెల్కమ్ బ్యాక్ టు మమత కుకింగ్ అఫీషియల్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే 15 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా పసుపు ఉప్పు వేసుకున్న కాకరకాయ బాగా పిండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండడం వల్ల చేదు అనేది తగ్గుతున్నది, చేదు ఉండదు కాకరకాయ కర్రీ అనేది. కాకరకాయ కర్రీలో రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు వాడము, ఓన్లీ పచ్చిమిర్చి అన్నమాట. పచ్చిమిర్చి వేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కాకరకాయలు వేసాక మంచిగా కలపండి. ఆయిల్ ముక్కకు పట్టే వరకు కలపాలి. ఈ కాకరకాయ కర్రీ ఓన్లీ గ్రీన్ ఆటితో కాకుండా వైట్ కలర్ కాకరకాయతో అయినా చేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టుకుందాం. మంచి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చాలా వరకు 50% ఫ్రై అయినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఆనియన్స్ అనేటివి ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. కాకరకాయలు 80% ఫ్రై అయిపోయాయి. ఒకసారి కాకరకాయలని మంచి కలుపుకోండి. 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కూడా ఒకసారి మంచి కలుపుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కాకరకాయ కర్రీలో. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ముందు ఎందుకు వేసుకోలేదంటే మనం కాకరకాయ ఫ్రై కావాలి కాబట్టి ఈ జీలకర్ర అనేది మాడిపోతాయి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా ఒకసారి మంచి కలుపుకోండి. మనం వేసుకున్న పోపు గింజలు, కొత్తిమీర కొంచెం మగ్గాక మనం ముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అది కొంచెం మీరు పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి. మాకు మాత్రం నార్మల్గానే ఉంది కారం, అందుకే 10-15 వేసుకున్నాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మంచి కలుపుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు రుచికి తగినంత వేసుకోండి. దాని తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడితే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. ఒకవేళ తక్కువ కావాలి అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను మాత్రం కొంచెం వేసాను. తర్వాత ఒకసారి మంచి కలుపుకోండి. బెల్లం వేసి చూడండి ఒకసారి, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మీకు టేస్ట్ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించండి. ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చూసాక మొత్తం వాటర్ అనేటివి వస్తున్నాయి చూడండి. బెల్లం కూడా కొంచెం కొంచెం కరుగుతున్నది. ఒకసారి మంచి కలుపుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కాకరకాయ కర్రీలో కొన్ని వాటర్ వచ్చాయి చూడండి, అవి కూడా ఉండొద్దు. మొత్తం ఫ్రై అయిపోవాలి కాకరకాయలు. అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి కాకరకాయ కర్రీ ఎంత మంచిగా రెడీ అయిందో. ఈ కాకరకాయ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. మీకు కాకరకాయ కర్రీ అంటే ఇష్టమా, కాకరకాయ కారం ఇష్టమా, కాకరకాయ పికిల్ అంటే ఇష్టమా, ఏది ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.